తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సీఎం పదవిపై తీవ్ర పోటీ ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన తమకే ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని సీనియర్ లీడర్లు పట్టుబట్టారు. కానీ అప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని సీఎంగా నియమించేందుకు రాహుల్ గాంధీ డెసిషన్ తీసుకున్నారు. ఆ సందర్భంలోనే పార్టీలో అసమ్మతి పెరుగుతుందనే ప్రచారం మొదలైంది. సీఎం పదవి దక్కలేదని అక్కస్తో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారనే డిస్కషన్ సాగింది. కానీ రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకెళ్లడంతో అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు కనిపించలేదు. సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణ రేఖ గీసుకున్నారని, దాన్ని దాటకపోవడం వల్లే ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారం ఉంది. దీనికి తోడు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు చేసే విమర్శలను ఖండించేందుకు మిగతా మంత్రులెవ్వరూ ముందుకు రాలేదు. తమను విమర్శించలేదు కదా అనేలా ఉండేవారనే ప్రచారం ఉంది. క్రమంగా రేవంత్ కు మంత్రులు అండగా నిలవడం మొదలైంది. ఇప్పుడు సీఎం రేవంత్ పై ప్రతిపక్షాలు చిన్న విమర్శ చేసినా మంత్రులు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా, మూసీ పునరుజ్జీవం లాంటి ప్రాజెక్టుల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ తగ్గేదేలే అంటున్నారు. అదే స్థాయిలో మంత్రులు కూడా ముఖ్యమంత్రికి అండగా నిలుస్తున్నారు. మొత్తంగా రేవంత్ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. రేవంత్ సర్కార్ సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉత్సవాలు కూడా నిర్వహించారు. రేవంత్ ఎలా నెగ్గుకొస్తారో అనుకున్నారు. కానీ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుని తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నారు.